పోతే పోన్లే, ఒక 10 మంది చచ్చిపోనిలే. ఏమి ఇప్పుడు మొన్న ఒకరు చనిపోయినారు, ఇంకేం మహా అయితే 50 మంది చచ్చిపోతారా, 100 మంది చచ్చిపోతారా? సంవత్సరానికే వచ్చేసిన ఏనుగులకి 10 కోట్లు పెట్టాలి. అట్లా మనం ఆ 10 కోట్లు పెట్టేదా, జనాల ప్రాణాలు చూసేదా? పోతే పోన్లే, ఒక 10 మంది చచ్చిపోనిలే. ఏం చేసేకైతే చెప్పు. ఇప్పుడు 10 కోట్ల యాక్టింగ్ కదా ఇచ్చేది. ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండాలి. కానీ దీనికి వినూత్నంగా మనం ఆలోచన చేయకపోతే, కలెక్టర్ గారు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ ఇప్పుడు 10 కోట్లు 20 కోట్ల ఫండింగ్ ఉంది మనకి. ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులు వేసినారు. ఇంకా ఎక్కువ ఉంది, నేను ఇంకా క్యాల్కులేషన్ తీసుకోవాలా. దయచేసి మీ ప్రెస్ సహోదరులు కూడా మనకి అటవీ శాఖకి ఈ నేషనల్ హైవే వాళ్ళు ఏదైతే మనకి రింగ్ రోడ్ పోతా ఉందో, నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే పోతా ఉందో, ఆ ఎక్స్ప్రెస్ హైవేకి ఎన్ని కోట్లు వచ్చింది, ఆ డబ్బుని మనము ఫారెస్ట్ డెవలప్మెంట్కి మనం ఎందుకు పెట్టకూడదు? ఆ ఫారెస్ట్లో ఉండే జంతు జీవరాశులు బతికేదానికి మనం ఎందుకు చేయకూడదు? దీనిపైన ప్రెస్ సహోదరులు అందరూ పూనుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడుండే ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలా, లేకపోతే మనం పంటలు చేసుకునే దానికి కుదరదు.